గేమ్ ఆడినట్లేదు, రొమాన్స్ చేసుకున్నట్టు ఏదో ఒకటి చేసుకుంటున్నారు కదా, వేరే వాళ్ళు అది కూడా చేసుకుంటారు ఎట్లా చేసుకుంటున్నారు. గౌతమ్ గేమ్ ఎలా ఉంది? గౌతమ్కి మాట్లాడడం రాదు, అందుకే ఆయన గేమ్ నాకు అంతగా అనిపించదు. మాట్లాడడం రాదు, స్టైల్ రాదు, అందుకే ఆయన అంత అనిపించదు నాకు. నిఖిల్ సూపర్, నిఖిల్ కూడా బాగా ఆడతాడు, కానీ అందరినీ ఫ్రెండ్స్ అంటాడు. గేమ్ రాగానే ఆయన వేరేగా చేయలేదు. అందరిలో నాకు విష్ణుప్రియ అని ఎక్కువ ఆడుతున్నారు కాదు. ఎందుకు ఆడాలి? విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? చాలా బాగా ఆడుతుంది. అవును, రొమాన్స్ ఆడుతుంది తప్ప ఏం ఆడనియండి. ఏమైంది? మీరు ఆడతారా రొమాన్స్? మీరు ఆడలేరు కదా. ఆమె ఆడుతుంది, పబ్లిక్ లో ఆడుతుంది. ఆమె మీరు ఆడతారా? మనకి పడిపోతుంది ఆడాలంటే. ఆమె ఆడుతుంది, అది దేవుండాలి అట్లా ఆడాలంటే. భారతీయుడు టూ లాగా ఆడుతుంది. ఆడనియండి, ఆడనివ్వండి. మీరు తెల్లాలని చూపించారు కదా, ఆమె చూపించుకుంటుంది. అంత దేని మీకు ఉండాలి కదా. రోహిణి అంత ఆడట్లేదు. ఎప్పుడైతే ఆమె కామెంట్ చేస్తుంది అప్పటి ఫైర్ ఆడుతుందని ఏం ఆడట్లేదు. ఆడుతున్నాడు చెప్పినా కదా నువ్వే ఇందాక. తెల్లారి అదే ఆడుతుంది. అంటే ఇప్పుడు రోహిణి చేతిలో పృథ్వీ ఓడిపోవటాన్ని మీరు ఎలా చూస్తారు? మన శాండ్ గేమ్ లో నిఖిల్ ఎస్పీతో ఆడింది ఎలా అనిపించింది? అది కూడా ఏం బాగా అనిపించింది. ఇద్దరిదే బాగుంది. అంటే విష్ణుప్రియ ఆమె గెలవకుండా ఆమె గెలిచినట్టే అనుకుంటాం. మా మనసులు గెలిచేసింది చాలు. ఆమె గెలవకుండా ఆమె ట్రోఫీ తీసుకోకుండా నబీల్ హైలైట్. నబీల్ అయినా విష్ణుప్రియ అయినా గెలవాలని ఉంది, కాకపోతే ఫస్ట్ విష్ణుప్రియ. అంటే మొన్న నామినేషన్ లో గౌతమ్ అందరూ కలిసి టార్గెట్ చేయడం ఎలా చూస్తారు? చెప్పిండు నువ్వు ఆడడం నచ్చట్లేదు జనాలకి అన్నా కూడా నేను అట్లనే ఆడతా అంటుంది. అవును, ఆమె ఆయన ఆడలేదు కదా అట్లాంటి ఆట, అందుకే ఆయనకు నచ్చట్లేదేమో. ఈమె ఆడినట్టు ఆయన ఆడలే కదా. టాప్ 5 కంటెస్టెంట్ నబీల్ ఉంటాడు, నిఖిల్ ఉంటాడు, విష్ణుప్రియ ఉంటుంది, రవి ఉంటాడు, ఇంకా ఉండడు. గౌతమ్ కాదు, ఈమె ప్రైనా ఉంటుంది. గౌతమ్ ఎస్పీతో ఆడినట్టు వాళ్ళు వీళ్ళలాగా ఆడలే కదా. పృథ్వీ విష్ణుప్రియ లాగా ఆడలే కదా, అందుకే నచ్చలేదు. అంటే పృథ్వీ ఆడుతున్నాడు మంచిగా, లేకపోతే విష్ణుప్రియ ఆడుతుంది? విష్ణుప్రియ పృథ్వీ బయటికి పోయినాక ఆడతాడు, బయటికి పోయినాక ఆడతాడు. ఈమె ఇక్కడ ఆడుతుంది. ఆమెకు దేరు ఉంది, పృథ్వీ దేరు కాదు. అంటే నేను ఆడలేకపోతున్నా అని అంటున్నాడు. బయట ఆడతాడు, అట్లా చూపిస్తాడు చూస్తూ. కానీ ఇంకేంటి చెప్పండి.